నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 4వ జూనియర్ సివిల్ జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు జి నిష్కపాత్రుడు గారు, అలాగే న్యాయవాది బీరం శ్యామ్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఈ మధ్య కాలంలో వచ్చిన సవరణలు ఏంటి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూనే వచ్చారండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. దానికి ప్రజలకి సౌకర్యంగా ఉండడానికి చెక్కులని జాగ్రత్తగా వినియోగించాలి అనే ఉద్దేశంతో ఇటీవలే 2018లోని ఒక చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశాక అక్యూజ్ని ఎగ్జామినేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో అతను ఆ నేరాన్ని నేను చేయలేదు అని ఒప్పుకున్న తర్వాత ఇంటరిమ్ కాంపెన్సేషన్ అనేది ఫైల్ చేసుకోవడానికి కంప్లైనెంట్కి ఛాన్స్ ఉంటుంది. అందులోని 20% వరకు చెక్ అమౌంట్లోని 20% వరకు ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇవ్వచ్చు. అదొక సవరణ అండి. ఇంకోటి అపీల్కి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చిన ఏదైతే కన్విక్షన్ అయ్యి శిక్ష పడినప్పుడు ఫైన్ అమౌంట్ కానీ కాంపెన్సేషన్లో కానీ 20% వరకు చెల్లించమని అపీలేట్ కోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇవి ఇటీవలే వచ్చిన సవరణలు. ఓకే లాయర్ గారు, అలానే ఈ చెక్ బౌన్సింగ్ ఏ సందర్భాల్లో జరుగుతుంది? చెక్ బౌన్సింగ్ ఈ చెక్ బౌన్సింగ్ ఎప్పుడైతే సిగ్నేచర్ ఎవరైతే చెక్ ఇచ్చినారో వాళ్ళ సిగ్నేచర్ డిఫర్గా ఉన్నప్పుడు, అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు, ఆ చెక్ ఇచ్చిన అకౌంట్ హోల్డర్ ఆ అకౌంట్ని క్లోజ్ చేసినప్పుడు, తర్వాత సిగ్నేచర్ ఇంక్ రైటింగ్ ఉంటుంది కదా, ఆ ఇంక్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, చెక్లు ఈ మధ్యలో సిఎస్ఐ చెక్ అని కంప్యూటరైజ్డ్ చెక్లు అని ఇంతకుముందు ఉన్నప్పుడు కంప్యూటరైజ్ లేకుండా, తర్వాత ఇప్పుడు కంప్యూటరైజ్డ్ చెక్ లేనప్పుడు పాత చెక్ ఇచ్చి ఇప్పుడు తర్వాత బ్యాంకులు మర్జ్ అయినాయి. తర్వాత కొన్ని చాలా వరకు బ్యాంకులు మర్జ్ అయినాయి. ఆ పాత బ్యాంకులు చెక్కులు తీసుకొచ్చి ఇప్పుడు ప్రొడ్యూస్ చేసినప్పుడు, సో ఇట్లాంటి కారణాల వల్ల అప్పుడు చెక్ బౌన్స్లు అవుతూ ఉంటాయి. ఆ కారణం వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, మనకు రిసీట్ ద్వారా ఇస్తారు ఎందుకు రిటర్న్ అయింది. ఓకే, నారాయణరావు గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు చెక్ ఇచ్చారండి 6 లక్షలకి. ఓకే, ఆ చెక్ బాండ్ అయిందండి. 6 నెలలు అవుతుంది. నోటు కూడా ఉందండి. ఓకే, రామచరణ్ నోటు. అది 6 నెలల నుంచి కూడా వాళ్ళేమో కోర్టుకి రావట్లేదండి. ఆ వాయిదాకి రావట్లేదండి. ఫస్ట్ వాయిదాకి వచ్చారండి. ఫస్ట్ వాయిదాకి వచ్చి మన దినం కాన్ఫరెన్స్ అయిపోవచ్చు అని చెప్పారండి. ఆ తర్వాత ఇంకా రాలేదండి. ఓకే, 6 months అయింది కదండి? 6 months అయిందండి. ఓకే లాయర్ గారు, కేసు వేసి 6 months అయిందండి. మీరు హలో హలో కేసు వేసి ఎన్ని రోజులు 6 months అయిందండి కేసు వేసి? కేసు వేసి 10 నెలలు వేస్తాను కేసు. ఓకే, 10 నెలల వరకు నేనేమో 5 నెలలు నేను పిలిచాను. ఓకే అండి, మీరు ఆయన కోర్టుకు రాకపోతే కనుక జడ్జి గారి దగ్గర రిప్రజెంట్ చేస్తే ఆయన వారెంట్ ఇష్యూ చేస్తారు. కోర్టు వారెంట్ ఇష్యూ చేస్తే పోలీస్ వాళ్ళకి ఆ వారెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యి వాళ్ళు అక్కడ ఆయన తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆయన్ని. అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ ఆయన కోర్టులో ప్రజెంట్ అయ్యి మాట్లాడుకుంటాను అంటున్నాడు కాబట్టి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వినిపిస్తుందా అండి? హలో హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. హలో ఓకే, సార్. హలో తగ్గించానండి సార్. ఇప్పుడు ఆయన కోర్టుకు రావట్లేదు కదా, ఆయన కోర్టుకు రాకపోతే రావట్లేదండి. ఆ కన్సర్న్ కోర్టుకి వెళ్ళి రిప్రజెంట్ చేయండి. వినిపిస్తుందండి. ఆ కన్సర్న్ కోర్టుకి వెళ్ళి ఎక్కడైతే దావా చేసినారో అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేయండి. కోర్టు వారు వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఇష్యూ చేస్తే పోలీసు వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తారు. చెప్పండి. హలో నారాయణరావు గారు, వినిపిస్తుందా అండి? ఓకే, కోర్టుకు రానప్పుడు ఏం చేయాలండి? జనరల్గా అసలు చాలా మంది ఇట్లా కేసులు వేసిన తర్వాత అవతల పార్టీ వాళ్ళు కోర్టుకు రారు. కోర్టుకు రానప్పుడు కోర్టు వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు మీ కన్సల్ట్ అడ్వకేట్ ఏం చేస్తారు, రిప్రజెంట్ చేస్తారు మేడం. ఆ కోర్టులో కేసు ఎందుకు పెండింగ్ ఉంది, వాళ్ళు రావట్లేదు అని చెప్తే వాళ్ళు ఆ కన్సల్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు వాళ్ళకి వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఆ వారెంట్ని ఎగ్జిక్యూషన్ ఎవరు పోలీస్ వాళ్ళు చేస్తారు. ఆ పోలీస్ వాళ్ళకి వారెంట్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారు. అప్పుడు క్రిమినల్ కేసు అవుతుందంటారా? అది
ఈ 138 అనేది క్వాజీ జ్యుడిషియరీ ప్రొసీజర్. నోటీస్ ఇచ్చేదాకా సివిల్ ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత అదంతా క్రిమినల్ కేసులో ప్రొసీడింగ్ జరుగుతుంది. ఓకే, ఒకవేళ వాళ్ళు అటెండ్ అవ్వకపోతే అది క్రిమినల్ కేసు కింద. ఓకే జడ్జి గారు, ఈ చెక్ బౌన్స్ అయిన వెంటనే చేయాల్సిన పని ఏంటి? మొదటిగా చెక్ బౌన్స్ అవ్వగానే మనకి చెక్ రిటర్న్ మెమో అనేది వస్తుంది. ఆ చెక్ రిటర్న్ మెమోని మనం అది రాగానే 30 రోజుల్లోపు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో చెక్ ఇచ్చిన వాళ్ళకి నోటీస్ అనేది పంపించాలి, లీగల్ నోటీస్. ఆ లీగల్ నోటీస్లోని ఏంటంటే ఇట్లా పలానా మీరు చెక్ ఇచ్చారు, అది బౌన్స్ అయింది అని ఈ వివరాలన్నీ చెప్తూ పంపించిన తర్వాత వాళ్ళకి అది అందినాక 15 రోజులు గడువు ఉంటుంది వాళ్ళకి. 15 రోజుల్లోపు వాళ్ళు ఐదర్ రిప్లై చేయడమో ఆ చెక్ అమౌంట్ని మళ్ళీ కట్టడమో ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమి రెస్పాండ్ అవునప్పుడు 16వ రోజు నుండి కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది వస్తుంది కేసు వేయడానికి. ఆ రోజు నుండి చూసుకొని 30 రోజుల్లోపు కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలి కోర్టులో. అది కాక ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏదో కారణంగా లేట్ అయింది, డిలే అయింది అనగా కూడా మనకి ఆ డిలే కండోన్ చేయడానికి కూడా ఒక సెక్షన్ ఉంది ఎన్ఐ యాక్ట్ ప్రకారం. దాని ద్వారా ఆ పిటిషన్ ఫస్ట్ వేసి దాంట్లో అక్యూజ్డ్కి నోటీస్ పంపిస్తారు. అవతలి వాళ్ళ ఆ నోటీస్ అందుకున్నాక వాళ్ళు వచ్చి కౌంటర్ వేస్తారు. ఇది అయిపోయాక ఇన్ కేస్ ఆ పిటిషన్ని అలౌ చేస్తే మనం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు లేట్ అయినా కూడా. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. కృష్ణారావు గారు ఖమ్మం నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నేను 2024 జనవరిలో మా మిస్సెస్ కి బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేశాను మేడం. ఓకే. మేము గత 5 సంవత్సరాల నుంచి ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని కంటిన్యూ చేస్తూ వస్తున్నాం మేడం. మేము విజయవాడ ఒక హాస్పిటల్కి వెళ్తే మీరు ఇది తెలంగాణకి వెళ్ళాలి అని అంటే తర్వాత ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కడైనా మీరు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఇస్తాం, ఆ రిక్వైర్మెంట్స్ మీరు వాళ్ళు సబ్మిట్ చేస్తే 15 days లో మీకు అమౌంట్ ఇస్తామంటే మేము 3 lakhs అరేంజ్ చేసుకొని విజయవాడ తెలిసిన డాక్టర్ దగ్గర చేయించుకున్నాం మేడం. ఆ తర్వాత వాళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ ని ఇచ్చి తీసుకొచ్చి వీళ్ళకి మేము సబ్మిట్ చేశాం మేడం. ఓకే. 15 days 3 months చెక్ పంపిస్తా ఉన్నారు. ఏంటంటే 3, 4, 5 months తర్వాత వాళ్ళు లాస్ట్ తేల్చిన విషయం ఏంటంటే మేడం, మీరు డాక్టర్ గారు ఇచ్చిన దానిలో మోకాల ఆపరేషన్ అయింది 8 years బ్యాక్, అందువల్ల మేము చెక్ పెండింగ్ పెట్టామని చెప్పేసి నియర్లీ ఇప్పుడు జనవరి అంటే 8-9 months అయింది మేడం. ఏదేదో చెబుతున్నారు కానీ ఆ చెక్ ఇవ్వటం లేదు. ఏం చేయాలనో సలహా ఇస్తారేమని ఫోన్ చేశాను మేడం. యాక్చువల్గా మనది ఈరోజు కార్యక్రమం చెక్ బౌన్సింగ్ కేసులు. సో మీకు చెక్కే ఇవ్వలేదంటున్నారు కాబట్టి లాయర్ గారు సలహా చెప్పండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే? మీరు ఎక్కడన్నా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ సమస్య పరిష్కరిస్తారు. లేదంటే మీరు కన్సల్ట్ అది చెక్ బౌన్స్ కేసు చెక్ ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కడైనా అక్కడ కన్సల్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి లోక్ అదాలత్లకు వెళ్ళి కలవండి. అక్కడ జడ్జి గారు కూడా మీకు అక్కడ కన్స్యూమర్ కోర్టులో ఏమైనా వేయచ్చు అంటారా? వేయచ్చు మేడం. అక్కడికి వెళ్తే లోక్ అదాలత్కి వెళ్తే సజెషన్ ఇస్తారు. తర్వాత ఖమ్మంలో ఉన్న వాళ్ళ ఆఫీస్ కి రకరకాల లెటర్స్ పెట్టమన్నారు. ఎన్ని రిక్వైర్మెంట్ పెట్టినా కూడా నాకు ఆ షాక్ తోటి ఆ 3 lakhs ఫస్ట్ బిగినింగ్ టైమ్ లో మీకు చెప్పలేదని ఒక చిన్న షాక్ తోటి మీకు చెక్ ఇవ్వలేకపోతున్నామని మాకు చెక్ ఇవ్వటం. మీరు ఒక పని చేయండి, మీరు ఒక పని చేయండి, నోటీస్ కూడా పంపించచ్చు అండి. చెప్పండి మేడం. మీరు అడ్వకేట్ ని కలిసి నోటీస్ కూడా పంపించచ్చు ఎందుకు వాళ్ళు చెక్ ఇవ్వట్లేదని. లేదు అంటే మీకు ఉచితంగా కావాలంటే లోక్ అదాలత్ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యాయస్థానానికి వెళ్తే అక్కడ లోక్ అదాలత్ ఉంటుంది. మీకు అడ్వకేట్ని కూడా ఎంగేజ్ చేసి వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు. కన్స్యూమర్ కోర్టులో కూడా వేసుకోవచ్చండి. ఒక వీలైతే కనుక అక్కడ కూడా ఒక కేసు ఫైల్ చేయండి. మరి కాల్ తీసుకుందాం అండి. చెన్నై నుంచి శ్రీధర్ గారు. హలో. హలో, చెప్పండి శ్రీధర్ గారు. మేడం, మాకు ల్యాండ్ ట్రాన్సాక్షన్ పరంగా మాకు ఒక చెక్ ఇచ్చారు పార్టీ. ఆ చెక్ మేము డిపాజిట్ చేసే టైం లోపల మాకు పైసలు ఇస్తా అనేసి నెగ్లెక్ట్ చేస్తూ పోయింది. ఆ 3 months దాకా కూడా మాకు పైసలు ఇవ్వలేదు. చెక్ క్లియరెన్స్ వద్దని చెక్ వేసే ముందు కూడా మీరు రాండి క్యాష్ రెడీగా ఉన్నాయి, క్యాష్ మీకు ఇస్తానని చెప్పింది. అలా మాకు కన్విన్స్ చేసి టైం లాస్ట్ చేసింది. మిగతా 2-3 చెక్స్ లో 2 చెక్స్ ఒకటి బౌన్స్ అయిపోయింది, దానికి అమౌంట్ ఇచ్చింది. ఇంకోటి చెక్ కోర్టు ద్వారా క్లియరెన్స్ ఇస్తున్నాం.
ఓకే. ఇంకొక చెక్ మాత్రం అట్లనే ఉండిపోయింది. డేట్ అయిపోయింది అది. ఎంత నెగోషియేట్ చేసినా ఇస్తా అంటారు కానీ ఇవ్వట్లేదు. 3 months దాటిపోయిందండి అది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years 3 months అయిందండి. మాకు ఉన్న ఆప్షన్స్ ఏంటి లీగల్ గా? ఓకే జడ్జి గారు, ఇప్పుడు మీరు చెక్ని డిపాజిట్ చేయడానికి అది టైం ల్యాప్స్ అయిపోయింది కాబట్టి మీరు మరి ఇంకొక చెక్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఎవరైతే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో చెక్ ఇవ్వట్లేదు. ప్రోనోట్ ఉందండి మీ దగ్గర? స్టాంప్ ఆఫ్ మీద అగ్రిమెంట్ ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ కింద మీరు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చెక్ అనేది ఇచ్చి ఉండాలి, అది చెక్ బౌన్స్ అయ్యి ఉండాలి. లేని పక్షాన మీది సివిల్ డిస్ప్యూట్ అయినప్పుడు మీరు సూట్ ఫైల్ చేసుకోవచ్చు. మనీ రికవరీ కానీ లేకపోతే మీరు ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా డీడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది అట్లాంటిది ఉందంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం కానీ మీరు దానికి ప్రకారంగా సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ అవ్వని క్రమంలోని చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడం అనేది అయితే కుదరకపోవచ్చు. మీకు సివిల్ సూట్ ఫైల్ చేసుకొని మీకు ఆ ఏదైతే ప్రాపర్టీకి మీకు వాళ్ళు సేల్ డీడ్ అయితేనేమి ఆ రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు చేయట్లేదు అంటే ఆ అమౌంట్ పే చేయట్లేదు మీకు మిగిలినది అంటే దానికోసం మీరు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీకాకుళం నుంచి రవీంద్ర గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఒక కంపెనీ డీలర్షిప్ 2014లో తీసుకున్నాము. ఓకే. తీసుకున్నప్పుడు 2014లో వాళ్ళు యాజ్ పర్ వాళ్ళ టర్మ్స్ ప్రకారం 4 చెక్కులు ఇచ్చాము, బ్లాంక్ చెక్. ఆ తర్వాత 2014 ఇయర్ ఎండ్ లోనూ ఆ అకౌంట్ క్లోజ్ చేసేసి వేరే బ్యాంక్ వెళ్ళాము. ఓకే. వేరే బ్యాంక్ వెళ్ళిన తర్వాత 2019లో మళ్ళీ ఆ కంపెనీ ఫ్రెష్ చెక్కులు తీసుకున్నారు మా దగ్గర. ఈ చెక్కులు రిటర్న్ చేయలేదు. ఇప్పుడు 2023లో ఏం చేశారంటే అండి, ఆ చెక్కులు ప్రజెంట్ చేశారు. నాన్ సిపిఎస్ చెక్కులు 2014 మాకు ఇంత అమౌంట్ మీకు పే చేయాలి, మాకు పే చేయండి అని చెప్పేసి 2014లో చెక్కులు వాళ్ళు ప్రజెంట్ చేసి బౌన్స్ అయిపోయి మాకు ఇంటిమేషన్ కూడా ఏమి ఇవ్వలే. అది చెక్ బౌన్స్ కేసు వేసారు. దానికి ఎలాగంటారు, అది 2014లో అకౌంట్ క్లోజ్ చేసేసాము. దాని తర్వాత 2019లో వాళ్ళు మళ్ళా వేరే చెక్కులు తీసుకున్నారు, కొత్త బ్యాంక్ చెక్కులు. ఈ చెక్కులు ప్రజెంట్ చేస్తున్నట్టు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆ చెక్కులు ప్రజెంట్ చేసేసి మీ చెక్ బౌన్స్ అయ్యాయి, మాకు ఇంత అమౌంట్ పే చేసి కోర్టు నోటీస్ పంపారు. దానికి ఏం చేయాలి? నాన్ సిగ్నేచర్ చెక్కులు అండి అప్పట్లో. మీరు అంతకు ముందు ఇచ్చిన చెక్కులు మీరు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు ఇవ్వనన్నారా, మీరే తీసుకోలేదా? లేదు, జనరల్ గా కంపెనీతో మేము దగ్గర ఒక 20 ఏళ్ళు డీల్ చేస్తున్నాం కాబట్టి మేము అడగలేదు. అది ఒక మల్టీనేషనల్ కంపెనీ కదా, అంత మిస్యూజ్ చేయరని మేము కూడా పెద్ద అసలు అడగలేదు, తీసుకోలేదు. మేబీ నెగ్లిజెన్స్ అయితే అంత ఉపయోగపడలే, క్లోజ్ చేస్తాం కదా బ్యాంక్ అకౌంట్ అనుకుని. వాళ్ళు ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ఇప్పుడు ఆ బిఫోర్ అంటే పాత చెక్కుల మీద ఉన్న అమౌంట్ ఈ కొత్త చెక్కుల మీద ఉన్న అమౌంట్ సేమా అండి? బ్లాంక్ చెక్కులు అండి. అప్పట్లో యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం బ్లాంక్ చెక్ సెక్యూరిటీ డిపాజిట్ అగ్రిమెంట్ డీలర్షిప్ ప్రకారం ఇచ్చాము. ఓకే. ఆ బ్లాంక్ చెక్ వాళ్ళు రన్నింగ్ చేసుకున్నారు 2014లో చెక్. ఓకే, అర్థమైందండి జడ్జి గారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు ఇచ్చిన చెక్ని మిస్యూజ్ చేసి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కేసు పెండింగ్ ఉంది కాబట్టి మీకున్న దారి ఏంటంటే మామూలుగా ఎన్ఐ యాక్ట్ కేసుల్లోని చెక్ మీద మీ సిగ్నేచర్ ఉంది, ఇంకా అది లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ డెట్ ఆర్ లయబిలిటీ అనేది ఉన్నప్పుడు ఆ ప్రిజంప్షన్ ఏంటంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ ఇచ్చారు అన్నట్టుగానే భావిస్తుంది కోర్టు. కానీ మీకు అక్కడ ఇలా భావిస్తున్న దాన్ని మీరు మీ తరపున సాక్ష్యం పెట్టుకొని లేదా ఆ కంప్లైనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు ఇవన్నీ మీరు బయటికి తేయగలిగితే ఇలా జరిగింది ఈ విధంగా 2014లో మీ చెక్కులు ఇచ్చినట్టు లెటర్ ఉందండి మా దగ్గర, 2019లో ఇచ్చినట్టు ఉంది, 2014 నుంచి 2023 దాకా అసలు అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ చేయలేదు వాళ్ళకు. అదే మీరు మీ తరపున సాక్ష్యం పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని ఇలా ఉంది, నిజం ఏంటి, ఏం జరిగింది అనేది కోర్టు వారి ముందుకు తీసుకొస్తే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఓకే, రైట్ మేడం. మరో కాల్ తీసుకుందాం అండి. హలో. హలో జడ్జి గారు, ఇలాంటి సందర్భాల్లో అసలు దాన్ని ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం కదండి.
అంటే ఆ 2014 ఇచ్చిన చెక్కులకి 2019లో ఇచ్చిన చెక్కులకి అది ఇది ఒకటే అని ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? అది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి ప్రిజంప్షన్ అనేది ఎట్లా ఉందంటే కంప్లైనెంట్కి ఫేవర్గా ఫస్ట్ ప్రిజంప్షన్ ఉంటుందండి మొదట. ఆ తర్వాత ఏంటంటే ఈ సాక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఎవిడెన్స్ నడుస్తున్నప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చేసినప్పుడు ఎక్యూజ్డ్ సైడ్ ఉన్న కౌన్సిల్ ఇవన్నీ బయటికి తేగలగాలి. వాళ్ళు ఇవన్నీ ఇలా జరిగింది వాళ్ళని కన్ఫ్రంట్ చేసి ఇవన్నీ ఇలా ఉన్నాయి అని అది బయటికి తీసుకురాగలిగితే ఒక చిన్న డౌట్ కోర్ట్ మైండ్ లో క్రియేట్ అయినా కూడా ఆ మిస్యూజ్ అనేది బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పుడుగా శిక్ష అయితే పడదు అట్లాంటప్పుడు. ఓకే. అలాగే లాయర్ గారు, పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తున్నప్పుడు సంతకం అనేది మనం ఒకరికి చెక్ ఇస్తున్నప్పుడు మేజర్గా ఈ చెక్ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇల్లీగల్ ఫైనాన్స్ గురించి, ఇల్లీగల్గా ఫైనాన్స్ చేయడము. తర్వాత మనం కూడా చెక్కులు ఒక లోన్ తీసుకునేటప్పుడు చెక్కులు వితౌట్ థింకింగ్ వేరే ఆలో చేయకుండా చెక్కులు హడావిడిగా ఇచ్చేస్తుంటాం. తర్వాత ఆ లోన్ క్లియర్ చేసిన తర్వాత కూడా మనం చెక్కులు మళ్ళీ రిటర్న్ తీసుకోం. ఆ చెక్ లీఫ్ కాపీ మన దగ్గర పెట్టుకోవాలి. ఒక చెక్ లీఫ్ కాపీ జిరాక్సో లేకపోతే ఫోటో తీసుకొని పెట్టుకోవడమో, లేకపోతే మన దగ్గర ఆ చెక్ లీఫ్ కాపీ పెట్టుకోవాలి. డేట్ లేకుండా చెక్ ఇవ్వడం అనేది చేయకుండా ఉండడం ఉత్తమం. ఆ డేట్ వేస్తే ఏంటంటే ఈ చెక్ బౌన్స్ కేసులు అనేవి సగం దాదాపు ఎక్కువ అక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నప్పుడు దాంట్లో స్పెసిఫిక్గా డేట్, ఆ ప్రామిసరీ నోటు దాంట్లో ఇచ్చినప్పుడు దాని గురించి ఆ కాపీ అనేది ఒక లీఫ్ మన దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్ ఫైనాన్స్ రెడీగా ఉన్నారండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మహబూబ్ నగర్ నుంచి కిరణ్ గారు. హలో. హలో సార్. మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఏం లేదు మేడం, మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచరు మన దగ్గర అవసరం ఉందంటే అమౌంట్ తీసుకున్నాడు మేడం. తీసుకున్న తర్వాత ఏం చేసిండు, ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇవ్వలేదు, సతాయిస్తున్నాడు. లేదు ఉంది వేరే వాళ్ళతో అడిగితే న్యాయం కోసం అంటే మనం చెక్ బౌన్స్ కేసు వేద్దాం, 2 చెక్లు ఇచ్చింది మేడం మా బాబు మనకు. ఓకే. అదే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు వేయాలనుకున్నా దాని ప్రాసెస్ ఎట్లా, మళ్ళీ మనం కోర్టుకి వెళ్ళినాక మీ దగ్గర ఇంతగానో అమౌంట్ ఎక్కడ అని ఏమన్నా అంటారేమన్నా అట్లా? ఎంత అమౌంట్ అండి? 13 lakhs మేడం. 13 lakhs? అవును మేడం. ఓకే. 2 చెక్కులు ఇచ్చారా? అవును మేడం, 2 చెక్కులు. ఒక్క చెక్ కూడా మీరు ప్రెజెంట్ చేయలేదా? ఇంకా చేయలేదు మేడం. ఓకే. మీరు అతను అడిగితే ఏమంటున్నారు? ఇస్తానే వేరే బాబుకి ఇప్పించిన, ఇప్పుడు ఇస్తా, నెలాగో 2 నెలలు ఇట్లే సంవత్సరం అయింది మేడం. ఆ చెక్కులు ఇచ్చిన చెక్ మీద డేట్ వేసారా అండి? డేట్ ఏం వేయలేదు మేడం, బ్లాంక్ చెక్ ఇచ్చింది. అమౌంట్ ఏం రాలేదు మేడం, ఒక చెక్ ఒకటి ఇచ్చింది సిగ్నేచర్ చేసి. ఓకే. జడ్జి గారు, ఇప్పుడు మీ దగ్గర మీకు బ్లాంక్ చెక్ ఇచ్చారు అని అంటున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి. మీరు మామూలుగా వాళ్ళు ఇస్తాము అని అంటున్నప్పుడైతే అది సెటిల్ చేసుకొని కాంప్రమైజ్ చేసుకోవడం ఉత్తమమే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ సందర్భంగా ఇంకొకటి కూడా ఏంటంటే మనకి ఈ నెల 28 తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది ఉంది. అందులోని కేసు కోర్టులోని ఉన్న కేసులే కాకుండా ప్రీ లిటిగేషన్ అని చెప్పి బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేసెస్ కూడా మీరు వాటన్నిటిని కాంప్రమైజ్ చేసుకోవచ్చు లోక్ అదాలత్లో. దానికి ఏంటంటే మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళని సంప్రదించి మీరు ప్రీ లిటిగేషన్ అప్లికేషన్ పెట్టుకుంటే దానికి మీకు సౌకర్యంగా ఉంటుంది. లేదు వాళ్ళు ఇవ్వటం లేదు, కాంప్రమైజ్ అవ్వటం లేదు అన్న సందర్భంలోని మీరు చెక్ని డిపాజిట్ చేసుకున్నాక అది డిస్హానర్ అయితే ఐదర్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్గా కానీ ఇంకా వేరే ఏ రీజన్ అన్న చెక్ బౌన్స్ కేసు కింద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. దానికి నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రొసీజర్స్ ఉంటాయి. నోటీస్ పంపించడం, ఆ టైం వెయిట్ చేయడం, ఆ తర్వాత కంప్లైంట్ ఫైల్ చేయాలి. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత అక్యూజ్డ్కి కోర్టు నుండి సమన్స్ పంపిస్తారు. మీరు ఇచ్చిన అడ్రస్తోనే సమన్స్ వెళ్తున్నాయి. వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళు కోర్టులోనే అపియర్ కావాలి. అపియర్ అయ్యాక కూడా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేస్తారు, కాంప్రమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళ అమౌంట్ మొత్తం పే చేస్తే మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. లేదు అంటే మీరు కేసుని కొనసాగించుకొని అక్యూజ్ని ఎగ్జామినేషన్ చేయడం. మీకు ఇంటరిమ్ కాంపన్సేషన్ వెసులుబాటు ఉంటుంది. ఇంటరిమ్ కాంపన్సేషన్ కూడా తీసుకోవచ్చు. చెక్ అమౌంట్లోని కేసు అతను ఫైట్ చేస్తా అన్నప్పుడు 20% వరకు మీకు ఇస్తారు. అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే ముందుగానే మీకు వస్తుంది. ఆ తర్వాత కేసు ఎండింగ్లోని మీరు ప్రూవ్ చేసుకొని కన్విక్షన్ పడితే అతనికి ఇది కూడా దాంట్లోని మీరు
కోర్టు దగ్గర నుండి తీసుకోవచ్చు. ఇది పద్ధతి అండి. ఒక చిన్న విషయం గమనించాలండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లోక్ అదాలత్ జరుగుతోంది, తెలంగాణలో వచ్చి 28వ తారీఖు జరుగుతుందండి. ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే కనుక సేవలు వినియోగించుకోవచ్చు. అలాగే జడ్జి గారు, చాలామంది చెక్లు ఇచ్చిన తర్వాత వాంటెడ్లీ స్టాప్ పేమెంట్ చేస్తుంటారు బ్యాంక్కి. అలాంటప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి? ఈ స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా చెక్ బౌన్స్ కేసుల్లోని వన్ ఆఫ్ ద రీజన్లోకి వస్తుందండి. అట్లాంటి సమయంలో కూడా మనం చెక్ బౌన్స్ కేసు, ఎలాగైతే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెక్ రిటర్న్ అవుతుందో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇది అని సుప్రీంకోర్టు వాళ్ళు, గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్లోని ఇది చెప్పడం జరిగింది. స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అలా చెక్ రిటర్న్ అయిన కేసులు కూడా చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో. ఓకే. జగిత్యాల నుంచి రాజయ్య గారు. హలో రాజయ్య గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. జడ్జి గారికి, న్యాయవాది గారికి వందనములు. అసలు నేను ఒకసారి ఒక ఆయనకు పైసలు ఇచ్చిన 1,30,000 2 చెక్కులు రాసిండు, 40,000 ఒక చెక్ రాసిండు. 30-60 చెక్కులు ఇచ్చేసిండు. 40 ఇవ్వకుండా దాన్ని అట్నే పెండింగ్ ఉంది. అయితే ఆయన కోర్టుకు రావడం లేదు. అంటే కేసు వేసారా మీరు? అయ్యా వేసిన అమ్మా, వేసినమ్మా. 60,000 వచ్చేసాయి, ఇంకా 40,000 రావాలి. రాలేదు కానీ అది ఏం చేసిండు చాలా రోజులే అమ్మ. అయితే డబ్బులు ఇచ్చిండు, కానీ డబ్బులు ఇచ్చిండు కానీ కోర్టుకు వచ్చి దాన్ని ఏదో చేసుకోవాలిగా అమ్మ. మరి నాకేమన్నా అవుతుందా అని తమరి ద్వారా ప్రార్థిస్తూ జడ్జి గారిని న్యాయవాది గారిని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెక్ అమౌంట్ ఎంత అండి? చెక్ అమౌంట్ ఎంత? మొత్తం 1,00,000 రూపాయలు అండి. 60,000 వచ్చేసింది, 40,000 రాలేదు. మీరు అట్లా ముట్టినాయి. ఓకే ఓకే. అంటే ఈయనకి తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అది ఏమైనా క్యాన్సిల్ చేసుకోవాలన్న డౌట్ ఆయనకి కేసు. మీరు మరి మీకు చెక్ అమౌంట్ అంతా ముట్టింది, మీరు ఇంకా కేసు వద్దనుకున్నప్పుడు కోర్టులోని మీరు విత్డ్రా పిటిషన్ వేసుకోవచ్చండి. మీరు కోర్టుకి వెళ్ళి ఆయన రాకపోయినా మీరే కంప్లైంట్ వేశారు కాబట్టి విత్డ్రా పిటిషన్ మీరు వేసుకొని వెళ్ళి జడ్జి గారికి ఇట్లా నాకు డబ్బులు ముట్టే, నాకు కేసు వద్దండి అని చెప్తే విత్డ్రా చేసేస్తారు కేసు. మీ పర్మిషన్ ఇస్తారు, విత్డ్రా చేసేసుకోవచ్చు, కేసు క్లోజ్ అయిపోతుంది. ఓకే. లాయర్ గారు, చాలా సార్లు చెక్కులు ఇస్తుంటారు, ఈసీఎస్తో అనుసంధానం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇచ్చే ముందు, చెక్కులు ఇచ్చే ముందు? చెక్కులు ఈసీఎస్కి ఇస్తున్నప్పుడు మనం ప్రతి చెక్కుని ఇచ్చినప్పుడు ఈసీఎస్కి ఇస్తున్నప్పుడు మన చెక్ నంబర్, కన్సల్ట్ బ్యాంక్, ఏ చెక్ అయితే ఇస్తున్నామో ఆ చెక్కులు మన దగ్గర ఒక కాపీ మన దగ్గర పెట్టుకోవడం, ఆ చెక్ నంబర్లు ఇట్లా మెన్షన్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవడం మొత్తం. ఆ తర్వాత చెక్కులు ఈసీఎస్కి ఇస్తున్నప్పుడు ఎన్ని చెక్కులు ఇస్తున్నాం, ఎన్ని చెక్ లీవ్స్ ఇస్తున్నాం, మనం ఎవరికి ఇస్తున్నాం అనేది మనం రాసుకొని మన చెక్ బుక్ ఇస్తున్నప్పుడు ఆ చెక్ బుక్ లో ఒక కాలం ఇస్తారు, ఎవరెవరికి ఇస్తున్నాం చెక్, ఎందుకు ఇస్తున్నామో పర్పస్ అనేది రాస్తాం, ఎంత అమౌంట్ ఇస్తున్నాం అని అక్కడ మెన్షన్ చేయనప్పుడు ఆ ఏ డేట్కి ఇస్తున్నాం అని కూడా రాసుకోవడం మొత్తం. ఓకే. ఒక కాల్ తీసుకుందాం అండి. విజయ్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో. ఓకే. జడ్జి గారు, ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా చెక్ బౌన్సింగ్ సంబంధించి ఎలా పరిష్కారం చేసుకోవచ్చు, ఎలా రాజీ కుదుర్చుకోవచ్చు? అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత అంటున్నారా, చేయకముందు అడుగుతున్నారా? చేశాక. చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత మామూలుగా చెక్ బౌన్స్ కేసుని సమరీ ట్రయల్ కింద చేయాలి అని చెప్పేసి ఎస్టీసీగా రిజిస్టర్ అవుతుందండి. ఎస్టీసీ అనగానే వెంటనే కోర్టు తేల్చాలి అని అది ఒక రూల్ అండి. ఆ సమయంలోనే ఈ అక్యూజ్డ్ ఎప్పుడైతే కోర్టుకు వస్తారో అప్పుడు వాళ్ళు మేము కాంప్రమైజ్ అవుతాము, చెక్ అమౌంట్ ఇచ్చేస్తాము, కేసు ఏమీ నడిపించుకోము అని ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అమౌంట్ ఈయనకి రావాల్సింది ముట్టిన తర్వాత వాళ్ళు కోర్టుకు వచ్చి లోక్ అదాలత్ అప్పుడు కానీ మామూలుగా రెగ్యులర్గా ఎప్పుడు కోర్ట్ టైంలో కూడాను వాళ్ళు కాంప్రమైజ్ పిటిషన్ ఫైల్ చేసుకొని చెక్ బౌన్స్ కేసుని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులోని ఒకటి ఏంటంటే, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లోని ముఖ్యంగా ఎస్టీసీగా ఎందుకు చేయాలి అని అనుకున్నారంటే,
వాళ్ళకి వెంటనే కంప్లైనెంట్ అనే వాళ్ళకి అది ఫైనాన్షియల్ లాస్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఎస్టీసీగా అయితే వెంటనే వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. అది అలాగా ఇంకా ఎస్టీసీగానే ఉంది, దీనికి ఇంకా ఎక్కువ సాక్ష్యం ఇది పెట్టుకొని చెయ్యాలి అని ఉన్నప్పుడు CCNIగా మారుస్తారు దాన్ని. అలా మార్చినప్పుడు కేసు ఫుల్గా డిసైడ్ చేసి కోర్టు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, మరొక కాల్ తీసుకున్నాం అండి. హైదరాబాద్ నుంచి యోగేశ్వర్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఇది నాది చెక్ బౌన్స్ కేసు 3 years అవుతుందమ్మా, ఇట్స్ రన్నింగ్. ఓకే, అంటే సేల్ డీడ్ లోపల 90% అమౌంట్ ఏమో సేల్ డీడ్ కేసు అంత ఇచ్చాడు. విట్నెస్ కింద ఉన్న అతను ఒక 21 lakhs కి చెక్ ఆయన ఇచ్చినాడు. మరి ఆ విట్నెస్ చెక్ ఇవ్వచ్చా? అది కేసు అయితే రన్ అవుతోంది ఇప్పుడు, అది 4th మెజిస్ట్రేట్ అది ఉప్పల్ దగ్గర. ఓకే, లాయర్ గారు, చెక్ ఆల్రెడీ కేసు వేసినారు కాబట్టి కేసు వేసినప్పుడు మీరు ఆ కంటెంట్ ప్లీ ఏదైతే తీసుకున్నారో, హలో యోగేష్ గారు, హలో, ఏదైతే మీరు ప్లీ తీసుకున్నారో ఆ ప్లీ ద్వారా మీరు కోర్టులో కేసు వేసినారు కాబట్టి, హలో చెప్పండి, మీరు ఆ ప్లీ తీసుకున్నారు కాబట్టి కోర్టులో కేసు పెండింగ్ ఉంది. వాళ్ళు రిప్లై ఇస్తారు, మీరు ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఏ విధంగా వాళ్ళు అయిపోయిందమ్మా, ఇట్ హస్ కమ్ టు ఇప్పుడు మన మార్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన నాది క్రాస్ ఎగ్జామినేషన్ ఉంది ఒక 1 month తర్వాత డేట్ లో. క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు విట్నెస్ ఇచ్చిన చెక్ అని అడుగుతున్నాను సేల్ డీడ్ లో. సరే, దానికి దీనికి సంబంధం లేదు కదండి. ఆ చెక్ లో మీరు చెప్పినారా విట్నెస్ చెక్ ఇచ్చినాడని? లైబిలిటీ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే చట్ట ప్రకారం మీకు డబ్బులు ఇచ్చేది ఉందని మీరు ప్రూవ్ చేయండి కోర్టులో. అదే లైబిలిటీ ప్రూవ్ ఉంది, అంతా పర్ఫెక్ట్ గా ఉంది. అదే లైబిలిటీ మీరు కోర్టులో ప్రూవ్ చేస్తే వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ అడుగుతారు. వాళ్ళకున్న సాక్ష్యం, మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం, వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు 6 months ఉంది. నాదైనా ఇంకా వాడు అసలు రావటమే లేదు. లాయర్ తో వచ్చి 317 లో మన అబ్సెంట్ గా ఉంటున్నాడు. అదే ఎక్కువ సార్లు డేట్ అట్లా తీసుకుంటే మీరు కోర్టులో జడ్జి గారికి చెప్పండి, డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కూడా చేస్తారు. మరో కాల్ తీసుకుందాం అండి. శివరామ్ గారు పెద్దపురం నుంచి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఒక 1,00,000 రూపాయలు అమౌంట్ ఇచ్చామండి ఒక ఆయనకి, ఆయన చెక్ ఇచ్చారు మాకు. ఓకే, ఆయన 2 years అవుతుందండి, మనకి ఇంట్రెస్ట్ కట్టలేదు. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే నేను ఏమన్నా చెప్తున్నాడు. దానికి మేము ఇప్పుడు చెక్ ఇచ్చాడు, దానికి కేసు పెడితే అన్నా మాకు లాభం ఉంటుందా, మనీ మాకు తిరిగి వస్తుందా, దాని గురించి అడుగుతాం. చెక్ మీద డేట్ వేసారా అండి? చెక్ మీద డేట్ వేయలేదండి, ఎంటీ చెక్ ఇచ్చారండి. అమౌంట్ కూడా రాసారా? అమౌంట్ రాయలేదండి. ఓకే, సంతకం అయిందే కదండి? సంతకం అయిందేనండి. ఓకే, జడ్జి గారు, అది ఆ చెక్ మీకు ఈ ట్రాన్సాక్షన్లోని ఇచ్చారు కాబట్టి మీరు తప్పకుండా చెక్ని డిపాజిట్ చేసుకొని ఏదైతే మీకు ఇవ్వాల్సిన బాకీ ఉందో దానికి మీరు చెక్ డిపాజిట్ చేసుకుని ఆ చెక్ అది హానర్ అయ్యి మీకు అమౌంట్ వస్తే సరే అండి. లేదు అంటే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పి అది రిటర్న్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా ఇందాక చెప్పిన పద్ధతిలోనే కేసు ఫైల్ చేసుకోవచ్చు. అందులోని మీరు దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు ఇవన్నీ పెట్టుకోవాలి. మీరు ప్రామిసరీ నోట్ తీసుకొని ఉంటే అవి, లేదు ఈ ట్రాన్సాక్షన్ మీరు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టుకుంటే మీకు మీకే స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇంకా నిలబడి ఖచ్చితంగా మీకు చెక్ బౌన్స్ కేసుల్లోని 2 ఏళ్ల వరకు శిక్ష, ఇంకా 2 చెక్ అమౌంట్ వరకు కూడా మీకు కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అతను ఇవ్వను అని చెప్తున్నారు కదా అమౌంట్ మీకు, అలా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందండి? అంటే ఫోన్ రికార్డ్ చేసుకోవడం కానీ అలా ఏమైనా ఉందండి మీ దగ్గర? లేవండి, నోట్ రాసి ఇచ్చారండి. అమౌంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారు, ఇప్పుడేమో ఆవిడ చనిపోయారండి. నోట్ రాసి ఇచ్చారు కదా? నోట్ రాసి ఇచ్చారండి. ఓకే, అది కూడా 2 years అయిందండి? అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఆ నోటు ద్వారా కూడా ఏమైనా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటారు? ప్రామిసరీ నోట్కి టైం లిమిటేషన్ ఉంటుంది, 3 years ఉంటుంది. 3 years దానికి సివిల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, రికవరీ ఆఫ్ మనీ కూడా ఫైల్ చేసుకోవచ్చు, సూట్ అలా కూడా వేసుకోవచ్చు, ఎన్ఐ యాక్ట్ వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సివిల్ కేసు వేసినంత మాత్రాన ఎన్ఐ యాక్ట్ కేసు వేయకూడదు అని ఎక్కడా లేదు, అది వేసుకోవచ్చు. సివిల్ కేసులా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు, క్రిమినల్ గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎన్ఐ యాక్ట్ అనేది క్రిమినల్ అఫెన్స్ అంటే 2 సెపరేట్ గా వేసుకోవచ్చు అండి, సపరేట్ గానే వేసుకోవాలి. ఒకటి సూట్ కింద అవుతుంది, ఇంకోటి కేసు క్రిమినల్ కేసు కింద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటివరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.